హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పల్లెటూరి హౌస్ వైఫ్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉండిద్దో చూడండి. ఫస్ట్ ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసుకున్న తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాను. పాచి ముఖంతో మాత్రం ఏ పని మొదలు పెట్టను. ముందు నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటే తర్వాత మనం ఏ పనైనా చేసుకోవచ్చు. ముందు బ్రష్ చేసుకోకుండా వేరే పనులు ఏమైనా స్టార్ట్ చేసామనుకోండి, బ్రష్ చేసుకోవటం చాలా లేట్ అయిపోయింది. బ్రష్ చేయకుండా వంట చేయటం అనేది నాకు అస్సలుకు నచ్చదు. ఉదయం లేచి స్నానాలు చేసి పూజలు చేయటానికి మనకి టైం అనేది ఉన్నా లేకపోయినా సరే ఉదయం నిద్ర లేచిన వెంటనే మాత్రం తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఈ అలవాటు మాత్రం చాలా మంచిది. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ముఖ్యం. ఇలా చేయటం వల్ల మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉండిద్ది. నైట్ నిద్రపోయి ఉదయం నిద్ర లేచేటప్పటికి మన కళ్ళ నిండా పుస్ అనేది ఉండిద్ది. అందుకని తప్పనిసరిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళ అందరికంటే ముందు నిద్ర లేచేది మనమే కదా. వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మనం ఈ పనులన్నీ చేసేసుకోవాలి. బ్రష్ చేసుకున్నాను కదండి, టవల్ తోటి ఇదిగోండి ఫేస్ మొత్తం నీట్గా తుడుచుకుంటున్నాను. ఉదయం నిద్ర లేచేటప్పటికి మన జుట్టు పరిస్థితి ఉండిద్ది మొత్తం చెరిగిపోయి చింపిరి చింపిరిగా ఉంటాము. ఈ చింపిరి జుట్టుతోటి మనం వంట చేసామనుకోండి ఇంకా ఎలా ఉంటుంది. అందుకనే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జడ వేసుకుంటాను. జడ ఒక్కొక్కసారి టైం కుదిరిందనుకోండి జడ వేసుకుంటాను, లేదనుకోండి పై పైన దుమ్ముకొని ముడి పెట్టేస్తాను. ఎలా వీలుగా ఉంటే అలా చేస్తాను. అంతేగాని చింపిరి జుట్టుతో మాత్రం వంట చేయటం, ఇంటి పని చేయటం మాత్రం అస్సలు చేయకూడదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక్క 10 నిమిషాలు టైం కేటాయించుకుంటే చాలు, మనం ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మనం నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాలి. ఇంకా పూజ చేసే అలవాటు ఉన్న ఆడవాళ్ళైతే చక్కగా ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు మాత్రం ఉదయాన్నే పూజలు చేయాలంటే కుదరదు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లంచ్ బాక్స్ పంపించేసేయాలి. మా పల్లెటూరులో వాళ్ళకైతే ఉదయాన్నే మగవాళ్ళు పొలం వెళ్తూ ఉంటారు, వాళ్ళకి టిఫిన్లు రెడీ చేయాలి కాబట్టి పూజ చేయటం అనేది కుదరదు. జడ వేసుకొని ఇంకా మన మొహాన బొట్టు ఉందో లేదో చూసుకొని బొట్టు పెట్టుకుంటాను. మొహాన బొట్టు అనేది లేకుండా అస్సలు పని అనేది స్టార్ట్ చేయకూడదు. మా పల్లెటూరులో ఎవరన్నా చూశారనుకోండి, నీ మొహాన బొట్టు లేదు, ముందు వెళ్ళి బొట్టు పెట్టుకోనరా అంటారు. బొట్టు పెట్టుకొని మెడలో తాళి వేసుకొని జడ వేసుకొని తర్వాతే ఏ పనులైనా చేస్తాము. ఇంక ఇదిగోండి తర్వాత బయట గచ్చంతా నీట్గా ఊడ్చేసి కడిగేసి ఇప్పుడు ముగ్గు వేసుకుంటున్నాను. బయట గచ్చు కడగటం అనేది కూడా పనిని బట్టి వీలుని బట్టి చేస్తూ ఉంటాను. ఒక్కోసారి అయితే నైటే గచ్చు అంతా కడిగేస్తాను, ఒక్కొక్కసారి అయితే మాత్రం ఉదయం పూట కడుగుతాను. ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే చూడటానికి ఇంటి ముందు ఎంత అందంగా ఉండిద్దండి. లక్ష్మీకళ వచ్చినట్టు ఉండిద్ది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇటువంటి మంచి లక్షణాలన్నీ అలవాటు చేసుకోవాలి. ముగ్గు అయితే సింపుల్గా ఇలా డిజైన్ ముగ్గు వేశాను. మెలికల ముగ్గులు అవి వేయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపించింది. అందుకని ఎక్కువ శాతం నేను డిజైన్సే వేస్తుంటాను. కానీ మెలికల ముగ్గు అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. మెలికల ముగ్గులు వేసుకుంటే భలే అందంగా ఉండిద్ది కదా. కొంతమంది అయితే బయట అలికేసి మెలికల ముగ్గులు వేసుకుంటారు, ఎంత బాగుంటుందో. ఇంకా మా ఆయన అయితే చేనుకి వెళ్తున్నాడండి, ఉదయాన్నే చేనుకి వెళ్తున్నాడు మందేయటానికి. మిరప మొక్కలకి వాటికి మందేయటానికి ఉదయాన్నే వెళ్తుంటారండి. ఎండబడ్డ తర్వాత చేలకు మందు వేయరు, ఉదయం కానీ సాయంత్రం కానీ వేస్తుంటారు. పల్లెటూరులో నిద్ర లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారండి. మగవాళ్ళైనా కానీ గేదెలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి గేదెల కాడ పెడకళ్ళు తీసి గేదెలకు మేత వేసి ఆ పనులు చూసుకుంటారు వాళ్ళు. తర్వాత పొలం పనులుంటే పొలం వెళ్తూ ఉంటారు. ఆడవాళ్ళైతే గేదెలకు పాలు తీసుకోవటం, ఇంట్లో వంట చేసుకోవటం, పాల వాళ్ళకి పాలు పోసుకోవటం, పిల్లల్ని స్కూలుకు పంపించుకోవటం, ఇలా ఉంటాయి ఆడవాళ్ళ పనులైతే.
పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఇంక ఇదిగోండి మంచం మీద ఉన్న దుప్పట్లు దిండ్లు అన్నీ తీసేసి మంచం సర్దేస్తున్నాను. నిద్ర లేచిన తర్వాత మాత్రం మంచం అనేది ఇలాగా వాల్చి ఉంచము. ఇంకా డబల్ కాట్ మంచం అనేది ఇంకా మనం దాన్ని తీయలేము కాబట్టి ఇంక ఇదైతే ఇలానే ఉండిద్ది. మంచాలన్నీ తీసేసిన తర్వాత ఇల్లు మొత్తం నీటుగా ఊడుస్తాను. వంటగది అయితే ముందే ఊడుస్తానండి. పిల్లలు కొంచెం లేటుగా నిద్రలేస్తారు కదా, అందుకని ముందే వంటగది ఊడ్చేసి పిల్లలకి కావాల్సిన టిఫిను లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేస్తాను. పిల్లలు నిద్రలేచిన తర్వాత ఇంక ఈ మంచాలన్నీ తీసేసి ఈ గదులన్నీ ఊడుస్తాను. ఉదయం పాచికసు ఊడవంది. పల్లెటూరులో వాళ్ళు పనులు మాత్రం మొదలు పెట్టరండి. పాచికసు అనేది ఊడ్చిన తర్వాతే వంట పని అనేది మొదలు పెడతారు. ఇప్పుడైతే ఎవరు పాచికసువులు ఊడ్చుకోవటాలు అవన్నీ అయితే ఎవరు చేయట్లేదండి. ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇల్లు ఊడ్చుకోవటాలు తుడుచుకోవటాలు అలా అయితే చేస్తున్నారు. కానీ పల్లెటూరులో మాత్రం ఎక్కువ శాతం ఉదయాన్నే పాచికసు ఊడబంది మాత్రం పనులు అస్సలకి మొదలు పెట్టరు. కనీసం వంటగదైనా నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని వంట చేసుకుంటారు. ఇల్లైతే మాత్రం ఇంకా మొత్తం నీట్గా ఊడ్చేసానండి. ఇంక ఇదిగోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగేస్తున్నాను. పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత నైట్ అంట్లు టిఫిన్ తిన్న అంట్లు అన్నీ ఒకేసారి కడిగేస్తాను. అన్నీ గాబు దగ్గరకు తెచ్చుకొని కడగాలి కదండి. ఇంకా కొన్ని అంట్లైనా సరే ప్రత్యేకంగా ఇలా కూర్చొని కడగాలి కదా, అందుకని 2 సార్లు అంట్లనేవి ఒకేసారి కడిగేస్తాను. గ్యాస్ పొయ్యి మంట అనేది కొంచెం ఎర్రగా వస్తుందండి. గిన్నెలు అనేవి మాడిపోతున్నాయి. పుల్లల పొయ్యి మీద వంట చేస్తే గిన్నెలు ఎలా మాడిపోతాయో అలా అడుగు వైపున మాడిపోతున్నాయి. అందుకని స్టీల్ కవర్ తీసుకొని మొత్తం నీట్గా గట్టిగా రుద్దుతున్నాను. ఇలా గట్టిగా రుద్దితేనే ఆ మసి అనేది పోతుంది. లేదనుకోండి మసి మరకలు అలాగనే ఉంటున్నాయి. గ్యాస్ పొయ్యి ఒకసారి రిపేర్ చేయించాలో ఏమో మంట అనేది ఎర్రగా వస్తుంది. అంతకు ముందైతే పుల్లల పొయ్యి మీద వంట చేసి మసంట్లు అవి కడిగేవాళ్ళం. ఇప్పుడు గ్యాస్ మీద కొంచెం అంట్లనేవి మాడితేనే వాటిని కడగటానికి ఎంత కష్టపడిపోతున్నాము. స్టీల్ కబ్బర్ తీసుకొని రుద్ది రుద్ది కడిగేవాళ్ళం. అప్పుడైతే స్టీల్ కబ్బర్లు కూడా ఉండవండి. పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద తీసుకొని అందులో కొంచెం సరుపు కలిపేసి మన కొబ్బరి చిప్పలకి పీచు వచ్చింది చూడండి, ఆ పీసు వేసి లేదనుకోండి మాకు వరి చెత్త ఉంటాయి కదా, ఆ చెత్త అనేది కొంచెం తీసుకొని అంట్లు రుద్దేవాళ్ళం. అప్పుడు అలా అంట్లు రుద్దిన పని అనేది అంత కష్టం అనిపించేది కాదు. ఇప్పుడు కొంచెం మసి రుద్దటానికే ఎంత కష్టం అనిపిస్తుందో. పొయ్యిలో బూడిద సరుపు కొబ్బరి పీసేసి అంట్లు రుద్దితే అంట్లనేవి తలా తలా మెరుస్తూ ఉంటాయండి. మసి అంట్లైనా సరే బాగా మెరుస్తూ ఉంటాయి. అంట్లయితే కడగటం అయిపోయింది. ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను. అసలు సిసలైన పల్లెటూర్ల పద్ధతిలో బట్టలు ఉతకటం అంటే ఇలాగేనండి. బట్టలు ఉతికే ముందు మన చీర కుర్చీలు దోపి బయట చెంగు తిప్పి దోపి ఇప్పుడు బండకేసి 4 బాదులు వాదామనుకోండి, ఇదే అసలు సిసలైన పల్లెటూరు పద్ధతిలో బట్టలు ఉతకటం అనేది. ముద్దుగా ఉన్న బట్టలన్నీ ఇలా బండకేసి బాదుతారు. అందులో పల్లెటూరులో వాళ్ళు పొలం పని చేస్తారు కదండి. మనం ఫ్యాషన్గా బట్టలు ఉతికామనుకోండి మురికి అనేది పోదు. అందుకనే సరుపులో నానబెట్టేసి ఇలా 4 బాదులు బాదామంటే మురికి అనేది శుభ్రంగా పోయిద్ది. ఇంతసేపు ఇంత కష్టపడి పనిచేసాం కదా, ఇంకిప్పుడైతే టిఫిన్ తిందాం. టిఫిన్ అంటే ఏ దోశలో ఇడ్లీనో పూరీనో చపాతీలో కాదండి. ఇదిగోండి నైట్ అన్నం మిగిలింది. ఈ అన్నంలో కొంచెం ఉప్పు వేసి మజ్జిగ పోసి దీన్ని బాగా పిసికి తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. ఎక్కువ శాతం టిఫిన్ కింద మేము ఇలాగనే తింటాము. నైట్ అన్నం అనేది కొంచెమైనా మిగిలిద్ది. మిగిలినప్పుడు దాన్ని వేస్ట్గా పడేయటం ఎందుకని ఇలా చేస్తూ ఉంటాము. సద్దన్నం టిఫిన్ కూడా మన హెల్త్కు చాలా మంచిదండి. ఉదయాన్నే ఇలా చద్దన్నం మజ్జిగతో తిన్నామంటే పొట్టలో చల్లగా హాయిగా ఉండిద్ది. ఇందులో కాంబినేషన్గా ఒక ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొని తింటే ఇంకా అసలు మనం చెప్పలేమండి. ఏ టిఫిన్ సరిపోదు దీనికి. పచ్చిమిర్చిలు అయితే కొంచెం ఘాటుగా ఉంటాయని నేనైతే ఇదిగోండి ఉల్లిపాయ ముక్క ఒకటి వేసుకొని తింటున్నాను. అసలు ఎంత బాగుందో, టేస్ట్ అనేది చాలా బాగుందండి. మనకి ఇంకా మధ్యాహ్నం 1, 2 దాకా అస్సలు ఆకలి అనేదే అవ్వదు. కడుపు నిండుగా ఉండిద్ది.
చేనుకైతే ఇంకా క్యారేజీ కట్టి అన్నం పంపిస్తున్నానండి. పొలం పనులు చేసేటప్పుడు ఎక్కువ శాతం ఇంకా క్యారేజీలు కట్టి అన్నం పంపిస్తూ ఉంటాము. కూలి వాళ్ళు ఉంటారు. కూలి వాళ్ళు ఒక్కోసారి కూలి వాళ్ళు లేకపోయినా కానీ ఇంకా ఇంట్లో వాళ్ళు ఉదయాన్నే చేనుకెళ్తారు కదండి. వాళ్ళకి ఇంక ఇదిగోండి లంచ్ బాక్స్ ఇలా క్యారేజీలు కట్టి పంపిస్తుంటాము. ఒక్కోసారి ఉదయం పూట టిఫిన్లు కూడా పంపించాల్సి వచ్చింది. టిఫిన్ తిని చేనుకెళ్ళారనుకోండి, మధ్యాహ్నం పూట ఇలా అన్నం పంపించాల్సి వచ్చింది. ఒక క్యారేజీలో అయితే కొంచెం అన్నం పెట్టాను. ఆ కొంచెం అన్నం అనేది పెరుగన్నంలోకి. పెరుగన్నం అనేది మనము పెరుగు వేస్తాం కదండి, తర్వాత క్వాంటిటీ అనేది చాలా ఎక్కువైపోయిద్ది. పెరుగన్నం అనేది బాగా ఎక్కువ ఉబ్బిద్ది. అందుకని పెరుగన్నం తక్కువ పెడతాను. ఇంకో కారులోనైతే కూర అన్నానికి పెట్టేశాను. ఒక కారులోనేమో కూరలు వేశానండి. బెండకాయ ఫ్రై చేశాను, దోసకాయ పచ్చడి ముక్కలు చేశాను. ఇన్ని కూరలున్నా సరే పొలానికి అన్నం పంపించాలంటే మాత్రం తప్పనిసరిగా ఊరగాయ పచ్చడి ఉండాల్సిందే. నేనైతే ఆవకాయ పచ్చడి వేస్తున్నానండి. పచ్చడి లేనిది పొలాన అన్నం తిన్నట్టు ఉండదు, మనకు ముద్ద అనేది దిగదు. పచ్చడి మాత్రం తప్పనిసరిగా పంపించాల్సిందే. ఇంకా పెరుగన్నంలో అయితే ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి పెరుగు వేసి ఇంకా పెరుగన్నం ఇలాగే పెట్టేస్తాను. ఒక్కరికైతే ఇలాగే పెట్టేస్తానండి. ఇంకా మరింతమంది ఉన్నారనుకోండి, పెరుగు కూర అనేది సపరేట్గా పెట్టేసి ఈ అరల్లోనేమో అన్నం పెడతాను. అన్నం తినటానికి ఇంకా ఇస్తరాకులు అవి పంపిస్తాము. ఒక్కళ్ళకే కాబట్టి అన్నీ ఒకే అరలోనే పెట్టేస్తున్నాను. ఇదిగోండి పెరుగన్నంలో కూడా ఉల్లిపాయలు వేసాను. పెరుగన్నంలో ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకా టేస్ట్ మనం చెప్పనవసరం లేదు కదా, చాలా బాగుండిద్ది. తర్వాత ఇంక ఇదిగోండి కూరలు పెట్టాను కదా, ఆరబెట్టేశాను. ఇంకొక అర అయితే మాత్రం ఖాళీగానే ఉంది. ఒక్కరికే కాబట్టి ఈ అన్నం అయితే సరిపోయిద్ది. ఇంక ఇదిగోండి కూర అన్నంలోకి రైస్ పెట్టేశాను. పొలానికి ఇంకా క్యారేజీ అయితే సర్దేశానండి. చేలో మధ్యాహ్నం టైంలో చెట్టు కింద కూర్చొని ఈ అన్నం తింటుంటే అసలు ఇంకా మనకు వేరే స్వర్గం అవసరం లేదండి. స్వర్గంలో ఉన్నట్టుగా అనిపించిద్ది. అంత హాయిగా ఉంటుంది. పచ్చడితో తింటుంటే అయితే ఇంకా హాయిగా అనిపించిద్ది. పల్లెటూరులో ఉండే ఆడవాళ్ళ పనులన్నీ ఎక్కువ శాతం ఇలానే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.